ఏంది, ఈ ముగ్గేంది, ఊడ్చుడేంది? అసలు ఇది మా ఇల్లేనా? మా కోడలు ఇంత పొద్దున్నే లేచి పనిచేసిందంటే మంచిదే. అయితే కోడలు పొద్దుగా లేచి పని చేస్తే వీడు ఇవ్వరు దాకా అన్నట్టున్నాడు. రే శంకర్, రే శంకరు, ఆగో అమ్మ, నువ్వెప్పుడు వచ్చినవే? నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ పండుకున్నదే వాళ్ళరా. నేనే అయితే ఏంది పండుకోవద్దా? అయితే అలికేసింది, ముగ్గేసింది. నేనే అమ్మా. ఎందుకు? దీనికేం పుట్టింది? నాకు జ్వరం వచ్చింది. అత్తది ఎందుకు రాదు? వారానికి ఒకసారి జ్వరం వస్తుంది. వచ్చి ఆ జ్వరానికన్నా మొసత్తది కానీ చెప్పి నీకు మాత్రం మొసరాదు. ఆడలో నువ్వు కష్టపెట్టుడు మొగోని లక్షణం కాదమ్మా. అందుకే ఆడదాని పని నువ్వు చేసినవా? అదేదో నా ఒక్కదానికి వచ్చినట్టు చేస్తానేమేంది? నీకు రాదా? ఓ, నీకు వచ్చినట్టు లోకం మీద ఎవ్వరికి రాదు. అయినా నీ కొడుకులేని బాధ నీకెందుకో? అమ్మ ఊకోరాదే, పొద్దుగాల లొళ్ళెందుకు? ఆకిట్ల ముగ్గు చూసి ఈయన బాగా తల్లికి బుద్ధి ఎప్పుడు వచ్చిందో కానీ లేదు. ఎక్కడికి వెళ్ళొస్తుంది? పోతే పోయింది దరిద్రం. అట్లా అనుకొని 10 రోజులైనా సంతోషంగా ఉందాం అనుకున్నా. ఏదో ఎత్తుకోపోయినట్టు పరిగెత్తుకుంటూ వచ్చి లొల్లి పెట్టుకుంటాను. అరే నువ్వని ఊకోరాదే ప్రియా. నేనెందుకు ఊకుంటా? నేనేదైనా తప్పు చేస్తే పడతా కానీ తప్పు చేయకుండా ఒక్క మాట కూడా పడా. అసలే నేను గుడ్డని బయట టాకు. అమ్మ అది ఊకుంటలేదు, ఇక నువ్వని ఊకో. ఇక్కడ సాట్ ఉండే కదనే, ఏమైంది? ఇప్పుడేంటంటే మటన్ వేసుకొని తిని అట్లా వాకింగ్ పోయింది. అదేందే? లేకపోతే ఆనే ఉంటది, పో చూసుకోపో చక్కగా. అయినా ఈ మంగళవారం పొద్దు ఈ పగటాలకు తాను చెప్తా అనే ఆడదేవతన్నా. ఏ వారమైనా నాకు నచ్చినప్పుడే నేను చేస్తా. నువ్వెవరు నన్ను అడగడానికి? నేను చెప్పినట్టు నువ్వు వింటానవా? నువ్వు చెప్పినట్టు నేను వినడానికి? నేను చెప్పినట్టు వినకపోతే మరి ఎవరు చెప్పినట్టు వింటవే? ఇప్పుడు నిన్ను నేనేమన్నానే అంత కోపానికి వస్తాను? మళ్ళేమైందే? ఇది వారాక మంచిగానే ఉన్నారు కదా. ఏమైందా? మీ అమ్మ చెప్పినట్టు ఇల్లేదని బకెట్లో నీళ్ళన్నీ వారబోసింది. ఏందమ్మా గా నీళ్ళు ఎందుకు వారబోసినావు? నేనెందుకు వారబోసిండ్రా? అంటే నువ్వు వారబోయకుండా నేను వారబోసి నీ పేరు చెప్తాను అత్త. అంటే నువ్వంటే నాకు పగనా? అసలే నీ గుడ్డని బయట టాకు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. సరేనే, అయిందేమో అయింది కానీ నీ పని చేసుకోపో. అమ్మ నువ్వు లోపలికి పోవే. ఇక బయటికి పోయేస్తా ఇక కోసేపు. ప్రియా బయటికి పోయేస్తారే. అరే వాడు ఇంకా అత్తలేడు, మనకు ఒకసారి ఫోన్ చెప్పినావురా? అప్పుడే చేసినా కలుతలేదని ఫోన్. మళ్ళీ ఒకసారి చేయరా. కలుతలేదా? కలుతలేదు. వాళ్ళ ఇంటికి పంపా మరి. సరేపా. అమ్మా అమ్మా శంకరన్ లేడా? లేడు బిడ్డ, బయటికి వేయండు. ఎందుకు? ఏం లేదమ్మా, బండి అడిగినా ఇస్తా అన్నాడు. ఫోన్ చేస్తే కలుతలేదు, అందుకే ఇంటికి వచ్చా. అవునా బిడ్డ? అత్తడు కానీ కూర్చోర్రి. విజయ్ అమ్మ మంచిగా ఉందా? మంచిగా ఉన్నా అమ్మా. ఏం చెప్తాను ఇప్పుడు? మొన్ననే డిగ్రీ అయిపోయిందమ్మా, ఇక ఇంటర్ చేయాలి. అరే ఇంటర్ తర్వాత డిగ్రీ రా. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, అమ్మకేం తెలుసురా? డిగ్రీ అంటే అదో పెద్ద చదువు, అది నీకు తెలియదమ్మా. ఈడ గా రాయమను లేడా వాళ్ళ మనోడు.
అయితే కానీ అమ్మ అప్పాలు చేసిందా? ఎక్కడమ్మా మా అమ్మకు పన్నీరులే చేయాలి. అవునా, 4 అప్పాలు తెస్తా, కూర్చొని బిడ్డ. అరే ఇప్పుడు అప్పాలు ఎందుకురా? తెత్తనే తీయరాదురా, వాడు అట్లాగా తినుకుంటూ కూర్చున్నాం. సరే హడి 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 ఆడపల్లెది కుక్కలకి ఎప్పుడు చూసినా మంది ఇంటి పంట తిరుగుతూ ఉంటాయి. అయ్యో విజయ్, నువ్వా? ఏంది ఇట్లా వచ్చారు? ఏం లేదు, శంకరన్నతో కొంచెం పని ఉంటే వచ్చిన. మీరు తిరిగి చెడిపోయిందే కాకుండా మా ఆయన్ని కూడా చెడగొడతాను. ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా, మీకు ఎట్లాగో పెళ్ళిళ్ళు కాలే, మా ఆయనకి అయింది కదా. అసలు మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు? బండి అవసరం ఉన్నది, బండి కోసం వచ్చిన. బండి లేదు ఏం లేదు, పోండి సపరేక. విజయ్ విజయ్, ఏమైంది పిలుతుండే పోతాను? అప్పాలు వద్దా? నీ అప్పాలకు దండం, నీకో దండం. ఇంకోసారి మీ ఇంటికి చెప్తాను అనుకుంటా. ఏమన్నవే వాళ్ళను? పిల్లలు అలిగిపోతాను. అయ్యో రామా, వాళ్ళని నేనేమన్నాను? అసలే నీ గుడ్డని బయట టాకు, ఆ టాక్ బ్యాడ్ అయిపోదు. నీ టాక్ పాడగా టాక్ టాక్ అంటే వేవే ఊకే. ఏమే ప్రియా, మా దోస్తులు వస్తే ఏమో అన్నమాట. వాళ్ళని నేనేమన్నా? నాకేం అవసరం? నన్ను ఎందుకు బ్యాడ్ చేస్తున్నావు? మీ అమ్మనే అనమన్నది నన్ను. మా అమ్మ ఎందుకు అనమన్నది? నువ్వు వాళ్ళతో బాగా తిరుగుతానవట, అందుకే అనమన్నది. ఆగు, నేను అమ్మని అడుగుతా. ఆగు, ఇప్పుడు నువ్వు అడిగితే నేనే అడిగిపించినా అనుకుంటుంది, తర్వాత అడుగుతుంది. ప్రియా, కొన్ని మంచిలు లేవే. ప్రియా, కొన్ని మంచిలు పట్టుకురావే. నేను పోయి తెచ్చుకోపో. నాకు సాధన అయితే లేదే. ప్రియా, కొంచెం అన్నం వేసుకురా, పోయే ఆకలి అవుతుంది. నేను కూడా అందుకే తింటానా, పోయి వేసుకొచ్చుకోపో. శాతం అయితే అన్న కదనే. చెప్తినవానే, ఎన్నిసార్లు చెప్పానే? ఏంది ఏమో బాగా వరుతాను? నేను నీకు పని మనిషినా? ఏంది నువ్వు అసలు ఏమనుకుంటాను? కొద్దిసేపు నీళ్ళు తీసుకురమ్మంటావు, తర్వాత అన్నం వేసుకురమ్మంటావు. ఎట్లా కనపడతానని నీకు? బయట ఎవరు తిరగరమ్మన్నారు నిన్ను? ఎందుకు నీకు అంతగానో కోపం వస్తుంది? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడు లొల్లేనానే? ఆ అన్నం ఏంది, ఆ పల్లెం ఏంది, లొల్లేంది? నేను లొల్లి చేస్తానా? మరి ఈ అన్నం ఎవరు వాడేసిరే? మీ అమ్మ పడేసింది, పోయి అడుగుపో. నన్ను అడుగుతావేంది? ఏంది అమ్మ రోజు ఇదే లొల్లానే? నేను వారేలేదురా, అదే ఇసురు కొట్టింది. ఎందుకో ఈ కొత్త బుద్ధులు? అన్నం వేసుడు, సున్నం పూసుడు. వయసు పెరుగుతా అంటే ఆశ తగ్గాలి కానీ పెరుగుతానే ఎందుకో. నువ్వు ఉన్నప్పుడు మంచిగానే ఉంటాను, నువ్వు వేయినాక చంద్రముఖిలాగా మాట్లాడు. అద్దురా అంటే ప్రేమ పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు ఎట్లా చేస్తుందో చూస్తానా? చూస్తాను మీ అమ్మ ఎట్లా మాట్లాడుతుందో. నేను నీకోసం నేను అన్నీ వదిలేసుకొని వస్తే నన్ను ఎంత ఇబ్బంది పెడతాను. ఇప్పుడే కాదు, మీ అమ్మ రోజు ఇట్లనే ఇబ్బంది పెడుతుంది నన్ను. అసలు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం మీ అమ్మకి ఇష్టం లేదనుకుంటా. నువ్వు ఆగే, అమ్మతో మాట్లాడతాను కదా. ఏమైంది? అసలు ఏం చదువుతానో ఎటు పోతాను? నేను మా ఇంటికి పోతానా? మీ అమ్మ ఉంటే నేను అసలే ఉండను. ఇప్పుడు ఇదంతా ఎందుకు? మంచిగా ఉండొచ్చు కదా. మీ అమ్మ ఉంటే మనం మంచిగా ఉండలేము. చూస్తాను కదా, చీటికి మాటికి గొడవ పెట్టుకుంటాను. నేను చెయ్యకుండా నేను చేసిన అంటాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మీ అమ్మని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేసిరా, అప్పుడే మనం సంతోషంగా ఉంటాము.
సరే పంపిస్తా, నువ్వు ఎటు పోకు. అమ్మ నేను హాస్పిటల్ తీసుకుపోతా బావే. అమ్మ నువ్వు ఉంటే నేను ప్రియ సంతోషంగా ఉంటలేమే, అందుకే నిన్ను అనాథాశ్రమంలో వేసేస్తానే. నమ్ముకొని వచ్చిన దాన్ని బాధ పెట్టు నాకు ఇష్టం లేదమ్మా. కొన్ని రోజులు నువ్వు అక్కడ ఉండు, తర్వాత నిన్ను నేనే ఇంటికి తీసుకొస్తా. ఎటు పోయేస్తాను అన్న? ఎట్లేదురా, సారీరా, మొన్న మా భార్య మిమ్మల్ని తిట్టలేదట, మా అమ్మను అంటే అన్నదట్రా. ఏ అమ్మ ఏమనలేదన్నా? అమ్మ మంచిగానే మాట్లాడింది, కానీ వదిననే. అవునన్నా, మీ అమ్మ మంచిగానే మాట్లాడుతుంది. శంకరన్న ఏం చెప్పారు? ఏం లేదురా, అట్టిగానే ఉన్నాం. ఇంతకుముందు అమ్మ నువ్వు ఇద్దరు వేరుగా, ఇప్పుడు ఒక్కనే వస్తాను. అమ్మ ఊరికి పోయిందిరా, దించేస్తానా. మొన్ననే పోయి వచ్చింది కదా, మళ్ళీ వేయిందా? అమ్మను అనాథాశ్రమంలో దించేస్తాను రా. అనాథశ్రేమ ఎందుకు? ఏం లేదురా, అమ్మకు ప్రియకు రోజులు ఒళ్ళైతుంది, అందుకే అనాథాశ్రమంలో దించేస్తాను రా. అయితే అమ్మని అక్కడ దింపత్తవారా? పెళ్ళైనాక అమ్మ అల్లమైంది, పెళ్ళం బెల్లమైందారా? మీ నాన్న చచ్చిపోతే మీ అమ్మ ఎంత కష్టపడుతుందో తెలుసారా? కాదురా, రోజు ప్రియని తిడుతుందట అమ్మ. రోజు నేను చూస్తలేనా, ప్రియనే మీ అమ్మని తిడుతాను. నువ్వు మా ఇంటికి తీసుకొచ్చుకుంటా, నాకు మా అమ్మే కావాలి. వెల్కమ్ టు మై ఫీదా ఛానల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టిగా కొట్టూరి.